కావ్య ఆకాష్కి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. అది విని ఆకాష్ తనకి రేపు సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏ సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేస్తాడు. మరుసటి రోజు తనని ప్రపోజ్ చేస్తాడు. కానీ కావ్య తనకు వారం రోజుల్లో నిశ్చితార్థం జరగబోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న ఆకాష్ ఒక రాత్రిలో ఏం మారిపోయిందో అర్థం కాక అలానే కూర్చొని ఉండి ఆకాష్ బాధపడడం గమనించిన వాళ్ళ అమ్మ ఆకాష్ని అడిగి జరిగిందంతా తెలుసుకుంటుంది. కావ్యని అడగడానికి వెళ్తుంది. ఆంటీ, నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూశారు, అందుకే నేను ఆకాష్కి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. కానీ ఆకాష్ దానికి సమాధానం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు. నేను రాత్రంతా కూర్చొని ఆ ఫోన్ కోసం ఎదురు చూశాను, సమాధానం రాలేదు. అందుకే నేను ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను. మా నాన్నగారు చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలన్నీ వాళ్ళ అమ్మ ఆకాష్కి చెప్తుంది. తను చేసిన తప్పుకి ఆకాష్ ఎంతో బాధపడతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.